ఈ రోజు తమిళనాడులో ఒక కుర్రాన్ని ఎలక్ట్రికల్ షాక్ ఇచ్చి చంపేశారు. ఒక పొలంలోని ఒక పంపు షెడ్ లో మృతదేహం లభ్యమైంది. విషయం ఏంటంటే ఈ వ్యక్తి ఒక భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చాలా సార్లు హెచ్చరించాడు మాట్లాడొద్దని, కానీ వినకుండా మాట్లాడడంతో పక్కగా ప్లాన్ చేసి చంపేశాడు. మొదటగా దీన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించారు, కానీ నేరం ఏ నాటికైనా దొరకాల్సిందే కదా. నేను మంగళవారం పట్టుబడ్డాడు. ఇక్కడ భార్య వివాహిత సంబంధం పెట్టుకుని లవన్ చంపేశాడు. రేపు ఇంకొకరితో పెట్టుకుంటే ఇలా ఎంతమంది చంపుతావు? ఇక్కడ మార్చుకోవాల్సింది భార్యని. ఇక్కడ నీ భార్య సక్రమంగా ఉంటే అతను వాడు సక్రమంగా ఉంటాడు. భార్యను మార్చుకోవడం చేత కాదు, కానీ ఎదుటోని చంపడంలో ప్రతాపం చూపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసు అతను అరెస్ట్ చేసి లోపలేశారు. కేరళలో రోడ్డు పక్కన 19 ఏళ్ల అమ్మాయి శవమైపడి ఉంది. తలపైన ఎవరో గట్టిగా బండరాయితో కుట్టి చంపారు. విషయం ఏంటంటే ఈ అమ్మాయి శనివారం తప్పుపోయింది. ఇదెంతో షాకింగ్ విషయం అంటున్నారు. ఇందో పెద్ద షాక్ ఏముంది? ప్రతిసారి అమ్మాయి తప్పుపోయింది కంప్లైంట్ ఇచ్చిన 2 రోజుల తర్వాత శవమై తేలుతా ఉంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతుందే కదా. ఈ అమ్మాయి శనివారం తప్పిపోతే 3 రోజుల తర్వాత శవమై పడుంది. అది కూడా వాళ్ళ ఇంటికి కిలోమీటర్ దూరంలో. అంటే ఈ గ్యాప్ లో ఏం జరుగుండొచ్చు? అంటే ఈ 3 రోజుల గ్యాప్ లో పోలీసు ఏం ఇన్వెస్టిగేషన్ చేసి అర్థం కావట్లేదు. ఇలాంటి విషయాల్లో ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడప్ ఉండాలి, లేదంటే చివరికి దొరికే శవమే. ఈ రోజు హర్యానాలో తెల్లవారుజామున పొలంలో తల లేని ఒక మహిళ మృతదేహం కనబడింది. అమ్మకి బట్టలు కూడా లేవు, కాలుకి ఏదో తాడు కట్టేసినట్టు ఉంది. అమ్మాయి డెడ్ బాడీ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ ఆధారాలు లేవు. చాలా భయంకరమైన సన్నివేశం. సేమ్ ఇదే మాదిరిగా లాస్ట్ మంత్ నోయిడాలో ఒక మహిళ శవం తల లేకుండా దొరికింది. అప్పుడు కూడా ఇటువంటి ఆధారాలు లేవు. ఇప్పటికీ ఆ కేసు సాల్వ్ అవ్వలేదు. సో ఇది చాలా పక్కగా ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇలాంటి కేసెస్ అన్ని బయటికి రావట్లేదు. ఇది టార్గెటెడ్ గా చేసి చంపారా లేదా ఒక సీరియల్ కిల్లర్ చేస్తున్నట్టు అర్థం కావట్లేదు. సేమ్ నోయిడాలో జరిగిన మర్డర్ ఈ మర్డర్ కి చాలా కనెక్షన్ ఉంటే అనిపిస్తా ఉంది. ప్రస్తుతం పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్ట్ మార్టం అప్పగించారు. అలాగే ఫారెన్సిక్ బృందం కూడా దీని మీద టెస్ట్ చేస్తా ఉంది. మరి చూడాలి ఎప్పుడు పట్టుకుంటారు.